ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ధర్నా చేపట్టారు. ముందుగా పీడీఎస్యూ కార్యాలయం నుంచి నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీగా ఫైర్ స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం మూలంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సరైన అవగాహన విద్యార్థులకు కల్పించకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు కాకి నాని, పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. గత ఈ నెల 4వ తేదీన నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి పేపరు లీక్ అయిన ఆరోపణతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా కానీ ఎక్కడా కూడా ఈ దేశ ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. దాదాపు 24,60,000 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం 10 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళకు కూడా 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే గ్రేస్ మార్కులు కూడా కలిపినప్పుడు ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి. దాదాపు ఏ సంవత్సరం కూడా లేని విధంగా ఈసారి 720/720 69 మంది విద్యార్థులు రావడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కామ్ చేసిందని కూడా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. అయితే ఇప్పటికీ సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా దోషులు పట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. నిన్న కాక మొన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ దాంట్లో నిందితుల పేర్లు చేర్చకుండా అనుమానితులుగా మాత్రమే ఎఫ్ఐఆర్లో వాళ్ళని పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం దాదాపు 30 లక్షల రూపాయలకి అమ్మినట్టు కూడా నిందితులు చెప్పినా కానీ వారి పట్ల ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కౌన్సిలింగ్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్తా ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీట్ పరీక్ష ఏదైతే 2024 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించడం ద్వారా విద్యార్థులకి ఈ కేంద్ర ప్రభుత్వం మీద విద్యాశాఖ మంత్రి మీద నమ్మకం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పకడ్బందీగా నిర్వహించడానికి ఆ విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఈ యొక్క అంశం మీద